నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ప్రజలే కేంద్రంగా పాలన కొనసాగుతోందన్న గవర్నర్. అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి. సాధికార తెలంగాణ విజన్తో ముందుకెళ్తున్నామన్న సర్కార్. పురోగతే కాదు, రాష్ట్రం రూపాంతరం చెందుతోందని గవర్నర్ ప్రకటన. గవర్నర్ ప్రసంగంలో రైతుల ప్రస్తావనతో స్వల్ప గందరగోళం. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నినాదాలు. బీజేపీ ఛాంబర్లో బీజేపీ ఎమ్మెల్యేలు భేటీ. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. భారత్ కెనడా భారీ టారిఫ్లు విధిస్తున్నాయన్న అమెరికా. యుఎస్ మద్యంపై 150% సుంకాలు విధిస్తోందని ఆరోపణ. తెలంగాణ ప్రజల కలల సాకారమే లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్న గవర్నర్ అన్ని వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. తెలంగాణ కేవలం పురోగమించడమే కాకుండా రూపాంతరం చెందుతుందన్న జిష్ణుదేవ్ వర్మ సమ్మిళితత్వం, స్వయం సమృద్ధి, సాహసోపేత సంస్కరణలు, నిర్ణయాత్మక నాయకత్వంతో సుపరిపాలన సాకారమవుతోందని స్పష్టం చేశారు. తెలంగాణ పురోగమించడమే కాదు, రూపాంతరం చెందుతోందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభించిన గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్భవన్ నుంచి అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్కు సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం పలికారు. అనంతరం ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ ప్రజలే కేంద్రంగా రాష్ట్రంలో పాలన సాగుతోందని స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధికి సర్కార్ కట్టుబడి ఉందని, రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాలా సహకరిస్తామని వెల్లడించారు. My government has set an unwavering course of development, ensuring that the voices of farmers, youth, women, workers, entrepreneurs shape policies and decisions. I am confident that in this budget session too, my government will strengthen the foundations for sustained growth, the pillars of social justice, and accelerate Telangana's journey towards a future of limitless possibilities. My government envisions a Telangana where inclusive development, innovation and sustainable progress go hand in hand by embracing technological advancements, strengthening social welfare and fostering economic opportunities for all. We are committed to shaping a future that is both prosperous and equitable for every citizen of our state. As we move forward, our vision for Telangana is one of shared growth, technological advancement and equitable progress. A model state that stands as a beacon of development and prosperity. ఘనమైన సంస్కృతికి తెలంగాణ నిలయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. సామాజిక న్యాయం, అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. సాహిత్య, సాంస్కృతిక ఉద్దండులైన గద్దర్, గూడ అంజయ్య, బండి యాదగిరి ఇతరులను గౌరవించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వివరించారు. జయ జయ హే తెలంగాణ, జననీ జయ కేతనం అధికారిక గీతంగా స్వీకరించామని వెల్లడించారు. తెలంగాణ గేయం రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన పోరాటాలు, త్యాగాలను గౌరవించడం మాత్రమే కాకుండా భవిష్యత్తు కోసం ఆశను, స్ఫూర్తిని కూడా నింపుతుందని స్పష్టం చేశారు. The official adoption of the Telangana Talli statue further reinforces the state's unique identity and inclusive spirit. Unlike traditional representation, this statue is a reflection of every individual who belongs to Telangana, cutting across caste, class and regional lines. It symbolizes self-respect, empowerment and aspirations of a dynamic and forward-looking society. Placed at the heart of our public consciousness, it stands as a testament to Telangana's journey, achievements and its limitless potential for the future. These efforts celebrate and uphold the rich cultural heritage of Telangana, fostering a deep connection with our traditions while embracing progress. This cultural revival not only strengthens our shared identity, but also unites our people in the spirit of collective growth and harmony. యువ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సంకల్పం దృఢమైనదని గవర్నర్ తెలిపారు. ప్రవేశపెట్టిన ప్రతి పాలసీ, ప్రతి కార్యక్రమం, ప్రతి సంస్కరణ సైతం అవకాశాల కల్పనకు, ప్రజల సాధికారతకు, సమ్మిళిత వృద్ధి కోసం ఉపకరిస్తుందని వెల్లడించారు.
ప్రభుత్వం లక్ష్యం స్పష్టంగా ఉందని, రాష్ట్ర ప్రగతి వేగం నిలువరించలేరని స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ రేపటికి వాయిదా పడింది. కాసేపట్లో స్పీకర్ ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం కానుంది. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తనకు స్థిర చరాస్తులు కలిపి 115 కోట్లకు పైగా ఉన్నాయని పేర్కొన్నారు. తనకు సొంత కారు మాత్రం లేదని తెలిపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని అఫిడవిట్లో పొందుపరిచారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ఆస్తులు, ఇతరత్రా వివరాలు వెల్లడించారు. ప్రముఖ సినీ నటి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి తనపై సంగారెడ్డి, హన్మకొండలో 2 పోలీసు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. తన వద్ద 5,92,000 నగదు, భర్త శ్రీనివాస్ ప్రసాద్ వద్ద 30,000 నగదు ఉన్నట్లు వివరించారు. విజయశాంతి పేరున ₹1,00,00,000 బ్యాంకు డిపాజిట్ ఉన్నట్లు పేర్కొన్నారు. 1,98,00,000 విలువైన 2.5 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నట్లు విజయశాంతి తెలిపారు. విజయశాంతి చరాస్తుల విలువ 3.5 కోట్లు కాగా ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ చరాస్తుల విలువ 42,000 ఉన్నాయి. విజయశాంతికి హైదరాబాద్, చెన్నైలో ఉన్న భూముల విలువ 112 కోట్లుగా ఉంది. ఇందులో తన పేరిట 67.5 కోట్లు, భర్త పేరు మీద 45 కోట్లు విలువైన స్థిరాస్తి ఉన్నట్లు విజయశాంతి వివరించారు. పెద్ద మొత్తంలో స్థిర చరాస్తులు ఉన్నా కూడా తనకు కారు మాత్రం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి శంకర్ నాయక్ తన వద్ద 25,000, తన భార్య వద్ద 10,000 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. స్థిరాస్తులు తన పేరిట 9 లక్షలు విలువైనవి ఉండగా భార్య పేరుతో 32 లక్షల విలువైనవి ఉన్నట్లు శంకర్ నాయక్ తెలిపారు. అద్దంకి దయాకర్ అఫిడవిట్ ను పరిశీలిస్తే ఆయన పేరిట చరాస్తులు ₹1,00,000, భార్య పేరున 35.58 లక్షలు ఉన్నాయి. బ్యాంకుల వద్ద తెచ్చిన అప్పులు 53.44 లక్షలు ఉన్నట్లు అద్దంకి దయాకర్ తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కు ఎలాంటి స్థిరాస్తులు లేవు. కుటుంబ సభ్యులతో పాటు తనకు ఎలాంటి వ్యవసాయేతర భూములు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. శ్రవణ్ పేరిట 25 లక్షలకు పైగా, భార్య పేరిట 1,86,00,000, కూతురు పేరిట 39,000 రూపాయల నగదు, డిపాజిట్లు, చరాస్తులు ఉన్నాయి. భార్య పేరిట 7 లక్షల రూపాయలకు పైగా రుణం ఉంది. భారత్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎయిర్టెల్ బాటలోనే జియో కూడా అమెరికా వ్యాపారవేత్త ఎలాన్ మస్క్కు చెందిన ఏరోస్పేస్ కంపెనీ స్పేస్ ఎక్స్తో జట్టు కట్టింది. స్పేస్ ఎక్స్ అనుబంధ సంస్థ స్టార్లింక్ సర్వీసెస్ శాటిలైట్ ఆధారిత టెలికాం సేవలను అందిస్తోంది. వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందించేందుకు స్టార్లింక్తో ఎయిర్టెల్ ఇప్పటికే భాగస్వామ్యం కుదుర్చుకుంది. తాజాగా జియో కూడా స్టార్లింక్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. భారత్లో స్టార్లింక్ సేవలు అందించేందుకు స్పేస్ ఎక్స్ అనుమతులు పొందడంపై ఒప్పందం ఆధారపడి ఉంటుందని జియో వెల్లడించింది. జియో తన రిటైల్ అవుట్లెట్లో ఆన్లైన్ వేదికగా స్టార్లింక్ సేవలు అందుబాటులోకి తేనుంది. భారత్లోని తమ కస్టమర్లకు స్టార్లింక్ సేవలను అందించేందుకు స్పేస్ ఎక్స్తో కలిసి పనిచేయడం మైలురాయిగా ఎయిర్టెల్ అభివర్ణించింది. ఆధునిక శాటిలైట్ కనెక్టివిటీని అందించేందుకు కంపెనీ కట్టుబడి ఉందని తెలిపింది. ఈ ఒప్పందం ద్వారా ప్రపంచ స్థాయి హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను మారుమూల గ్రామాలకు సైతం అందించేందుకు వీలు పడుతుందని వెల్లడించింది. అమెరికా వస్తువులపై చాలా దేశాలు అధిక టారిఫ్లు వసూలు చేస్తున్నాయని అధ్యక్ష కార్యాలయం మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. తమ ఆల్కహాల్, ఇతర ఉత్పత్తులపై భారత్ 150% సుంకాలు విధిస్తోందని ఆమె ఆరోపించారు. ఇతర దేశాల వస్తువులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లను ఆమె సమర్థించారు. పరస్పర ప్రతిచర్యను ట్రంప్ విశ్వసిస్తారన్న ఆమె దేశాల మధ్య పారదర్శకత, సమతుల వాణిజ్య విధానాలు ఉండాలని కోరుకుంటారని చెప్పారు. కెనడా కొన్ని దశాబ్దాల పాటు అత్యధిక సుంకాలు విధించి అమెరికాను దోచుకుందన్నారు. చీజ్, బటర్పై కెనడా 300% టారిఫ్ వసూలు చేసిందన్నారు. అమెరికా మద్యంపై భారత్ 150% సుంకం విధిస్తోందన్న లివేట్, అలాంటప్పుడు కెంటుకీ బోర్బర్ మద్యాన్ని ఎగుమతి చేయడంలో ఏం లాభం ఉందని ప్రశ్నించారు. వ్యవసాయ ఉత్పత్తులపైన భారత్ 100% వసూలు చేస్తోందన్నారు. అమెరికా బియ్యంపై జపాన్ 700% టారిఫ్ విధిస్తోందన్నారు. అందుకే అధ్యక్షుడు పరస్పర సుంకాలను విధించాలని చూస్తున్నారని వివరించారు. రైలు హైజాక్ ఘటనలో ఇప్పటివరకు 155 మంది ప్రయాణికులను పాకిస్తాన్ భద్రతా దళాలు కాపాడాయి. 27 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. మిగిలిన బందీలను కూడా కాపాడేందుకు భీకర పోరాటం జరుగుతోందని అధికారులు వెల్లడించారు. 30 మంది పాక్ సైనికులు చనిపోయారని బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించినప్పటికీ అధికార వర్గాలు మాత్రం ధృవీకరించలేదు. పాకిస్తాన్ బలూచిస్తాన్ రాష్ట్రంలో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును తీవ్రవాదులు హైజాక్ చేసిన ఘటనలో సైనిక చర్య కొనసాగుతోంది.
ఇప్పటివరకు 155 మంది ప్రయాణికులను భద్రతా దళాలు రక్షించినట్లు సమాచారం. 9 బోగిలలో దాదాపు 500 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావర్ వెళుతున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను నిన్న మధ్యాహ్నం బొలాన్ అనే ప్రాంతంలో ఉన్న సొరంగ మార్గంలో సాయుధ వ్యక్తులు అడ్డుకున్నారు. రైలును హైజాక్ చేసినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ముష్కరులు ప్రకటించారు. ప్రయాణికులను విడిచిపెట్టాలంటే బలోచ్ రాజకీయ నేరస్తులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సైనిక ఆపరేషన్ చేపడితే బందీలందరినీ చంపేస్తామని కూడా ముష్కర్ సంస్థ హెచ్చరించింది. హైజాక్ ఘటన నేపథ్యంలో బందీలను విడిపించేందుకు పాక్ ప్రభుత్వం సైనిక ఆపరేషన్ చేపట్టింది. సొరంగాన్ని పాక్ సైన్యం చుట్టుముట్టింది. సైన్యానికి ముష్కరులకు మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. సొరంగంలో భారీగా పేలుళ్లు వినిపించాయని స్థానిక మీడియా తెలిపింది. ఉగ్రవాదులతో కొనసాగుతున్న పోరాటంలో మహిళలు, పిల్లలు సహా 155 మందిని కాపాడినట్లు సమాచారం. 27 మంది ఉగ్రవాదులు మరణించారని, మరికొందరు గాయపడ్డారని తెలుస్తోంది. కొంతమంది ప్రయాణికులను ఉగ్రవాదులు పర్వతాలలోకి తీసుకెళ్లారని, భద్రతా బలగాలు వారిని వెంబడించినట్లు సమాచారం. కాపాడిన ప్రయాణికులను మరో రైలులో మాచ్ అనే పట్టణానికి తరలించారు. సొరంగంలో తప్పించుకునేందుకు ముష్కరులు చిన్న చిన్న బృందాలుగా ఏర్పడి సైన్యంతో పోరాడుతున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ రైల్వే నెలన్నరకు పైగా నిలిపివేసిన క్వెట్టా పెషావర్ రైలు సేవలను తాజాగా తిరిగి ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ముష్కరులు సొరంగ మార్గాన్ని ఎంచుకుని హైజాక్కు పాల్పడ్డారు. ప్రయాణికుల సమాచారం తెలిపేందుకు పాకిస్తాన్ రైల్వే పెషావర్, క్వెట్టా రైల్వే స్టేషన్లలో అత్యవసర డెస్క్ ఏర్పాటు చేసింది. రైలులో 4-5 ప్రభుత్వ అధికారులు ఉన్నారని పోలీసులు తెలిపారు. గంజాయి సిండికేట్లో కీలక సభ్యురాలు హైదరాబాద్ ధూల్పేటకు చెందిన అంగూరిబాయి మీద ఆబ్కారీ శాఖ పీడీ అస్త్రం ప్రయోగించింది. ఆమె మొత్తం 28 కేసుల్లో నిందితురాలిగా ఉంది. 2017 నుంచి ఎన్ని కేసులు పెట్టినా అంగూరిబాయిలో మార్పు రాకపోవడంతో పీడీ యాక్టు ప్రయోగించాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టికి ఆబ్కారీ శాఖ సిఫారసు చేసింది. పీడీ యాక్టుకు అనుమతిస్తూ కలెక్టర్ తాజాగా ఆదేశాలిచ్చారు. హైదరాబాద్ ధూల్పేటలోని యతీంఖానా ప్రాంతానికి చెందిన అంగూరిబాయ్ ఒకప్పుడు సాధారణ గృహిణి. కుటుంబం గుడుంబా వ్యాపారం చేసేది. రాష్ట్ర ప్రభుత్వం 2015లో ధూల్పేటలో గుడుంబా విక్రయాలను ఆపేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టడంతో అంగూరిబాయ్ కుటుంబం ఉపాధి కోల్పోయింది. డబ్బు కోసం ఈమె కుటుంబ సభ్యులు గంజాయి దందా మొదలుపెట్టారు. కుటుంబంలోని పురుషులు ఇతర ప్రాంతాల నుంచి సరుకు తెప్పిస్తే అంగూరిబాయ్ ఇంటి దగ్గరే ఉంటూ విక్రయించేది. ఇలా తొలిసారి 2017లో ధూల్పేట అబ్కారీ అధికారులకు చిక్కింది. ఈ కేసులో 460 గ్రాముల గంజాయి మాత్రమే దొరకడంతో స్టేషన్ బెయిలిచ్చి పంపించేశారు. కేసు నమోదైనా ఆమె దందా మాత్రం ఆపలేదు. 2019 వరకు ధూల్పేట అబ్కారీ స్టేషన్లో 10 గంజాయి కేసులు నమోదయ్యాయి. కరోనా తర్వాత మత్తు దందాలో ఆమె అంచెలంచెలుగా ఎదిగింది. అక్కా చెల్లెళ్లు, సోదరుడు, అల్లుళ్లు, సమీప బంధువులు దాదాపు 20 మందిని గంజాయి వ్యాపారంలోకి దించింది. స్థానికంగా కొందరు అధికారులు సహకరించడం, చూసి చూడనట్లు వదిలేయడంతో నెట్వర్క్ ను మరింత పెంచుకుంది. అబ్కారీ స్టేషన్లు, పోలీస్ స్టేషన్లలో కలిపి మొత్తం 28 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ సహా తెలంగాణలో గంజాయికి డిమాండ్ పెరగడాన్ని అంగూరిబాయ్ బాగా సొమ్ము చేసుకుంది. వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేసే సిండికేట్లో ఒకరిగా మారింది. 6 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేయడంలో ఈమెది కీలక పాత్ర అని అధికారులు గుర్తించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో కొందరు రైతులకు పెట్టుబడి కింద డబ్బిచ్చి గంజాయి సాగు చేయించి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమెకు నిత్యం 4 బౌన్సర్ల తరహాలో అంగరక్షకులుగా ఉంటారు. గంజాయి విక్రయాల ద్వారా అంగూరిబాయి 3 ఫామ్ హౌజులతో పాటు కోట్ల విలువైన ఆస్తులు కూడగట్టినట్లు అధికారులు గుర్తించారు. గంజాయి సరఫరాకు అడ్డుకట్ట వేసేందుకు అబ్కారీ శాఖ చేపట్టిన ఆపరేషన్ ధూల్పేటలో భాగంగా అంగూరిబాయ్ని అరెస్ట్ చేసింది. జైలుకెళ్లిన అంగూరిబాయ్ పెండింగ్ లో ఉన్న కేసుల్లో బెయిల్ తెచ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఈమె బయటకు వస్తే మళ్లీ కథ మొదటికి వస్తుందని భావించిన అబ్కారీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కౌంటర్లు దాఖలు చేశారు. నేర చరిత్రతో రికార్డు తయారు చేసి పీడీ యాక్ట్ విధించాలని హైదరాబాద్ కలెక్టర్కు సిఫార్సు చేయగా ఆమోదం లభించింది. అంగూరిబాయ్ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు, కుక్కలతో గస్తీ ఉంటుంది. కొత్త వ్యక్తులు, పోలీసులు, అబ్కారీ అధికారులు వస్తే వెంటనే గుర్తించి పరారయ్యేలా ఏర్పాట్లు చేసింది. 2 ఏళ్ల వ్యవధిలోనే కుటుంబంలో 4 మృతి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో భర్త మరణం. తమపై ఎవరో చేతబడి చేస్తున్నారని భావించిన ఆ మహిళ గుళ్ళో గోపురాలు తిరిగింది. గుడిలో కళ్యాణం జరిగిన విగ్రహాలు ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని ఓ బాబా ఇచ్చిన సలహా ఆమెకు బాగా నచ్చింది. అది నమ్మిన ఆ మహిళ ఓ ఆలయంలోని పంచలోహ విగ్రహాలు చోరీ చేసింది.
చివరకు కటకటాల పాలైంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని గురుమూర్తి నగర్ పరిధిలోని శ్రీ వినాయక దేవస్థానంలో శివపార్వతుల పంచలోహ విగ్రహాలు ఈ నెల 8న మాయమయ్యాయి. ఆలయ ప్రతినిధులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించారు. బంజారాహిల్స్ లోని ఎన్పీటీ నగర్ వద్ద నిందితులు ఆటో దిగినట్లు గుర్తించారు. చోరీకి పాల్పడింది 2 మహిళలుగా తేల్చారు. స్థానికులను ఫోటోలు చూపించి ఆరా తీయగా వారి ఆచూకీ తెలిసిందే. వారి ఇంట్లోనే పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. మహిళల్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆలయంలోని విగ్రహాలను ఎందుకు చోరీ చేశారని పోలీసులు ప్రశ్నించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. బంజారాహిల్స్ లో ఎన్బీటీ నగర్ కు చెందిన నిందితురాలు స్వర్ణలత బీఫార్మసీ చదివింది. సునీల్ అనే వ్యక్తితో ఆమెకు వివాహం జరిగింది. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 2018లో ఆమె సోదరుడు ఆండ్రూ అనారోగ్యంతో మృతి చెందాడు. ఆ తర్వాత తన కుమారుడు, తండ్రి, భర్త వరుసగా కన్నుమూశారు. తన కుటుంబంపై ఎవరో చేతబడి చేయిస్తున్నారని బలంగా నమ్మిన స్వర్ణలత పరిష్కారం కోసం ఎంతో మందిని కలిసింది. దేవాలయంలో కళ్యాణంలో ఉపయోగించే శివపార్వతుల విగ్రహాలు ఇంట్లో ఉంటే మంచిదని ఓ బాబా చెప్పడంతో వాటి కోసం చాలా చోట్ల తిరిగింది. గురుమూర్తి నగర్లోని విఘ్నేశ్వర ఆలయంలో విగ్రహాలు ఉన్నట్టు తెలుసుకొని స్నేహితురాలితో కలిసి వాటిని దొంగిలించింది. పవిత్రమైన శివపార్వతుల విగ్రహాలను చోరీ చేసిన నిందితుల్ని పట్టుకున్న పోలీసులను ఆలయ అర్చకులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఓ భూమి అంశంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్ల దాడి చేసుకున్నారు. ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు కాగా పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి అదుపులోకి తెచ్చారు. నర్సంపేట పట్టణం మాదన్నపేట రోడ్డులోని 6 ఎకరాల భూమిని ప్రభుత్వం 1963లో ఆకుల బాలయ్య అనే మాజీ సైనికాధికారికి అందించింది. బాలయ్య నుంచి 1975లో రామ అనసూయ దేవి ఈ భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. 2019లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన రామస్వామి నాయక్ అతని స్నేహితులతో కలిసి ఇందులో 4 ఎకరాల భూమి కొన్నారు. ఎకరానికి 50 లక్షల చొప్పున 1.5 కోటి చెల్లించి భూ యజమానులతో అగ్రిమెంట్ చేయించుకున్నట్లు రిజిస్ట్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే రిజిస్ట్రేషన్ చేయించట్లేదంటూ కోర్టుకు వెళ్లడంతో స్టే ఇచ్చింది. ఇంతలో అనసూయదేవి చిన్న కుమారుడు మృతి చెందడం, కోర్టు స్టే గడువు సైతం పూర్తయింది. రిజిస్ట్రేషన్ కావట్లేదంటూ మిగతా డబ్బులను రామస్వామి చెల్లించకపోవడంతో భూ వివాదం అలాగే ఉంది. ఇలా ఉండగానే 2024లో కాంగ్రెస్కు చెందిన రామానంద్ అతని స్నేహితులతో కలిసి ఇదే భూమి కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇవాళ భూమిలో ఓ వర్గం పనులు చేపడుతుండగా మరో వర్గం చేరుకోవడంతో పరస్పరం రాళ్ల దాడి జరిగింది. విషయం తెలుసుకున్న ఈస్ట్ జోన్ డీసీపీ వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఫస్ట్, తర్వాత దీన్ని 1963లో ఆకుల బాలయ్య అనే ఎక్స్ సర్వీస్ మెన్ కి అసైన్ చేయడం జరిగింది. దాని తర్వాత 1975లో రామ అనసూయ దేవి అనే ఆవిడ ఈ ఆకుల బాలయ్య నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. రికార్డులో కూడా ఆమె పేరే రావడం జరిగింది. సబ్సిక్వెంట్ గా 2019లో అనసూయాదేవి మరియు ఆమె కుమారులు, కూతురు కలిసి రామస్వామి నాయక్ కి భూమి అమ్మడానికి అగ్రిమెంట్ చేసిండ్రు అని రామస్వామి మనకు అప్లికేషన్ పెట్టుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చెయ్యట్లేదు అని ఆయన హైకోర్టుకు వెళ్తే హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. కానీ అది కాకపోతే అది జనవరి 14వ తేదీ వరకు ఉండింది. సో ఇప్పుడు మన రికార్డులో ధరణిలో చూస్తే ఇది ప్రస్తుతం హౌస్ సైట్స్ గా ఉంది. సో దీని మీద వాళ్ళు కోర్టుకు వెళ్లి తేల్చుకోవాల్సిందే, సివిల్ డిస్ప్యూటే. గానీ దీంట్లో మనము ఇప్పుడు దీంట్లో ఓనర్ ను పిలిపించినప్పుడు మాత్రమే మనకి దాని గురించి తెలుస్తుంది. సో మనం ఓనర్ కి ఆయన అప్లికేషన్ ని దృష్టిలో పెట్టుకుని ఓనర్ కి ఒక నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇవాళ అక్కడికి రామస్వామి నాయక్ అండ్ ఒక 100 మందిని వేసుకొచ్చి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇష్యూ అవుతుందన్న సందర్భంలో మనం వెళ్లి అక్కడ వాళ్ళని సముదాయించడం జరిగింది. సర్వే పేరుతో ఇంట్లోకి ప్రవేశించి ఒంటరిగా ఉన్న వృద్ధురాలని తాళ్లతో కట్టేసి దోపిడీకి పాల్పడ్డ దొంగలను ఏపీ తెలంగాణ సరిహద్దులో వైరా పోలీసులు పట్టుకున్నారు. గత నెల 12న ఖమ్మం జిల్లా వైరాలోని లీలా సుందరయ్య నగర్లోని ఇంట్లోకి 4 వ్యక్తులు ప్రవేశించి తాము సర్వేకు వచ్చామని ఒంటరిగా ఉన్న వృద్ధురాలని నమ్మించారు. ఇంట్లో మిగతా ఎవరూ లేరని తెలుసుకుని వృద్ధురాలి కాళ్లు, చేతులు కట్టేసి బీరువాలోని నగలు దోచుకెళ్లారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. నెల రోజుల తర్వాత ఏపీ సరిహద్దులో దాచాపురం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా 4 వ్యక్తులను పట్టుకున్నారు. వారి నుంచి 165 గ్రాముల బంగారం, 2 కార్లు, సెల్ ఫోన్లు, పోలీస్ యూనిఫామ్లు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై పలు రాష్ట్రాల్లో హత్య, 19 దొంగతనం కేసులు నమోదైనట్లు ఖమ్మం సిపి సునీల్ దత్ వెల్లడించారు. 4 సస్పెక్ట్ ఈ టీం చెక్ చేయడానికి ఆపేశారు. వాళ్ళకి కొన్ని డౌట్ వచ్చింది. యూనిఫామ్, కొన్ని సామాన్లు వాళ్ళకి దొరికింది. టోటల్ ప్రాపర్టీ విచ్ వీ హ్యావ్ రికవర్డ్ ఈస్ వర్త్ 37 lakh. గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయి, ఈ యూనిఫామ్ ఉన్నాయి, ఒక స్విఫ్ట్ డిజైర్ కార్ ఉన్నాయి విచ్ దే హ్యావ్ యూజ్డ్ ఫర్ కమిటింగ్ ద అఫెన్స్. 4 ఫోన్లు ఉన్నాయి, తర్వాత ఇది ఫేక్ నంబర్ ప్లేట్స్ ఉన్నాయి. అందరు ప్రజలకు మన తరఫు నుంచి ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎప్పుడైనా ఇమీడియట్ గా ఫస్ట్ మీరు పోలీస్ కి కాల్ చేయండి, so that we can act immediately and help you.